ఒక్కసారి ఈ మాటలు వినండి మీరే. జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేరులో ఉన్నాయా? 436 తిరుపతి అడుక్కున్నా కానీ బాగుంది గైస్. నేడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కలియుగ వైకుంఠమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి క్యూ లైన్లో స్వామి దివ్య ప్రసాదాన్ని కాస్ట్లీ అంటూ, రిచెస్ట్ బిచ్చగాళ్ళు అంటూ కళ్ళు నెత్తికెక్కి మాట్లాడిన మాటలకు హిందూ సోదరులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్ర విమర్శలు చేస్తూ టీటీడీకి పోస్టులు చేస్తున్నారు. వీఆర్ టాకింగ్ కాస్ట్లీ ప్రసాదం ఇన్ తిరుమల, వీఆర్ ద రిచెస్ట్ బెగ్గర్స్ అనే మాటలు నేడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వ్యాఖ్యల మీద శివజ్యోతి తన రిప్లై వీడియో పోస్ట్ చేసి తన మాటలకు ఎవరైనా బాధపడి ఉంటే సారీ చెప్తూ ఒక వీడియో పోస్ట్ చేసింది. కానీ దీన్ని చూసిన వారు చేతులు కాలేక ఆకులు పట్టుకొని ఏం ప్రయోజనం అంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ అవహేళన మాటలను పరిగణలోకి తీసుకున్న టీటీడీ వారు జీవితంలో తను మరలా తిరుమల దర్శించుకునే వీలు లేకుండా టీటీడీ వారు శివజ్యోతి యొక్క ఆధార్ కార్డును బ్లాక్ చేస్తున్నట్లు టీటీడీ వారు తీసుకున్న నిర్ణయం పట్ల హిందూ సోదరులు, నెటిజన్లు స్వాగతిస్తున్నారు. తిరుమల అంటే కోట్ల మంది ప్రజల నమ్మకం, స్వామివారి ప్రసాదం అంటే సాక్షాత్తు స్వామివారి ఆశీర్వాదం. అటువంటి ప్రసాదాన్ని, అటువంటి తిరుమల ప్రతిష్టను భంగం పరుస్తూ ఇటువంటి మాటలు మాట్లాడుతున్న వారిని నిర్లక్ష్యం చేయకూడదని టీటీడీ వారికి నెటిజన్లు విన్నవిస్తున్నారు. ఒక పబ్లిక్ డొమైన్లో ఉన్నవారు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు అనే విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్న ఇటువంటి మాటలు, అహంపూరిత మాటలు చాలా విమర్శలకు దారితీస్తున్నాయి. మనం ఇక్కడ గమనించాల్సిన మరొక విషయం ఏమిటంటే, స్వామివారి దర్శనానికి క్యూ లైన్లో ఉన్నప్పుడు వారి దగ్గర మొబైల్ ఫోన్లు ఎలా అలౌ చేశారు అనే విషయం, ఇది టీటీడీ వారి నిర్లక్ష్యమా లేక భద్రతా వైఫల్యమా అనేదాన్ని కూడా టీటీడీ వివరణ ఇవ్వాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇలాంటి మాటలు మాట్లాడిన వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలని స్వామివారి భక్తులు కోరుకుంటున్నారు. తిరుమల శ్రీవారిని కొంగు బంగారంగా కొలిచే భక్తులు దివ్య ప్రసాదాన్ని ఆయన అనుగ్రహంగా అనుకుంటారు. మితిమీరిన పైత్యపు మాటలు, వెకిలి చేష్టల వల్ల తిరుమల తిరుపతి ప్రతిష్ట దెబ్బతింటున్నాయని, ఇటువంటివి మరలా జరగకుండా కఠినమైన చర్యలు పాటించాలి. ఈ ఇష్యూ మీద మీరు ఏమనుకుంటున్నారో మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.